कृष्ण कृष्ण महायोगिनि भक्तानां अभयंकर गोविंदं परमानंदं सर्वं मे वशमानय। ओ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम जय गुरु। అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఓకే, ఇవాళ మరొక 2 శ్లోకాలు ఈ 5వ అధ్యాయంలో చూసే ప్రయత్నం చేద్దాము. ఇవాళ 18వ శ్లోకము, కుదిరితే 19, ఈ 2 శ్లోకాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓ అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. సో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాని గురించి చెప్తున్నారు. జ్ఞాని హూ ఈజ్ రియలైజ్డ్, ఆత్మజ్ఞాని, ఆత్మ సాక్షాత్కారము సిద్ధించుకున్నటువంటి వ్యక్తి. ఈ ఆత్మజ్ఞాని దర్శనం ఎలా ఉంటుంది అది ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ అంటే చ ఏవ స్వపాకే చ పండితాః సమదర్శినః. సమదర్శి, ఇది విన్నాం మనం. సమదర్శి ఏం చెప్తున్నారు ఇక్కడ? జ్ఞానులు, జ్ఞానవంతుడు, జ్ఞానులు విద్యా వినయములను నిండా కలిగి ఉన్న బ్రాహ్మణుని యందు, బ్రాహ్మణే గవి, గవి అనంటే గోవు, గోవునందు, హస్తిని, హస్తిని అంటే ఏనుగు, ఏనుగునందు, సుని, సుని అంటే సునకం, కుక్క యందును, చ ఏవ మరియు, స్వపాకేచ, స్వపాకే అంటే చండాలుడు లేదా పశుమాంస భక్షకుడు. స్వపాకుడు చండాలుని యందు లేదా మాంసభక్షకుని యందు, మాంసభక్షకుని యందు స్వపాకేచ పండితాః. పండితాః అంటే పండితులు. అంటే ఎవరు పండితులు అని అంటే జ్ఞానులు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే సమదర్శిన. ఇది చాలా ఇంపార్టెంట్. సమదర్శి, ఒక దర్శనం, ఒక విజన్, ఒక హ్యాపెనింగ్. దర్శి, దర్శి అని అంటే మామూలుగా దర్శి అంటే మనం చూస్తూ ఉంటాం. దర్శించేటువంటి వాళ్ళందరూ కూడా దర్శులే. దర్శించడము అనంటే ఏంటి? చూడడం. చూడడము అనంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. మనం అనేక మంది కళ్ళు మూస్తే, అంటే వెన్ వి వేకప్, కళ్ళు మూసుకొని మెలకువ రాగానే మనం అన్ని చూస్తూ ఉంటాం. చూడడము అనంటే మనకు అన్ని కూడా దర్శనం అవుతూ ఉంటాయి, మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ దర్శనం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. మనకు అన్ని కనిపించడం ఉన్నప్పుడు, ఆ కనిపించినప్పుడు లోపల మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇదిగో ఈయన, ఈమె నా భార్య, ఇతడు భర్త, లేకపోతే నేను
పలానా, లేతే నేను ఇక్కడ ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నాను, నేను దీన్ని తింటున్నాను, నాకు అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. దర్శనము అంటే తెలియడమే ఒక రకంగా, దట్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి దర్శనం వేరు. దిస్ ఈజ్ ఏ విజన్. దిస్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక రియలైజేషన్. పండితాహ దర్శన, పండితాహ దర్శన. ఎలాంటి దర్శనము అనంటే సమదర్శన, సమమైనటువంటి దృష్టి, సమత్వము. ఎవరి యందు సమత్వం ఉంటుంది అంటే ఇక్కడ వైడ్ క్లాసిఫికేషన్ ఇస్తున్నారు, అంటే డిఫరెంట్ అనమాట. ఇక్కడక్కడ ఎవరెవరు దర్శనము అనంటే ఇక్కడ విద్యా వినయముతో కూడినటువంటి బ్రాహ్మణుని యందు. బ్రాహ్మణుడు అంటే నాట్ బై బర్త్. బ్రాహ్మణుడు అనంటే ఎలాంటి బ్రాహ్మణుడు అంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి వాడు. విద్య అనంటే త్రూ విచ్ వీ కెన్ అండర్స్టాండ్. వాడికి విద్య ఉన్నదండి అంటాం. దట్ జ్ఞానము, ఎవరికైతే విద్య ఉందో, సరైనటువంటి విద్య, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, విద్య అవిద్య, అజ్ఞానము జ్ఞానము. విద్య అనంటే ఇక్కడ జ్ఞానము. ఏ జ్ఞానము అనంటే ఆత్మజ్ఞానం అన్నారు శంకరాచార్యులు. విద్యా వినయ సంపన్నే, విద్యా చ వినయ చ విద్యా వినయో. విద్య ఆత్మనోబోధ. ఆత్మనోబోధ అంటే తను ఎవరో తను తెలిసినటువంటి వాడు. విద్య అంటే ఆత్మజ్ఞాని. చాలాసార్లు చెప్పుకున్నాం, ఆత్మజ్ఞాని అని అంటే తానెవరో తనకు తెలియడం. ఏమిటి తానెవరు అని అంటే, అసలు అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అని అంటే తను ఎవరో తాను తెలియకుండా పోవడం అజ్ఞానం, ఇగ్నోరెన్స్. ఇక్కడ దర్శనము ఆత్మజ్ఞాని. దర్శనము అంటే తను ఎవరో తనకు తెలియడం దర్శనం. ఆ దర్శనము యందు ఏమిటి దర్శిస్తాడు? సమత్వాన్ని దర్శిస్తాడు. అంటే బియాండ్ డ్యుయాలిటీ. మనం ఇందాక చదువుకున్నప్పుడు కూడా మనం ఏమనుకున్నాము? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం అక్కడ చెప్పుకున్నాం. అంటే గురు లక్షణాలు. సద్గురుం తం నమామి. హూ ఈజ్ దట్ గురు? దట్ గురు హూ ఈజ్ బియాండ్ డ్యుయాలిటీ. బియాండ్ డ్యుయాలిటీ. బ్రహ్మానందం, ఎప్పుడూ తన బ్రహ్మ ఆనందంలో రమిస్తూ ఉంటాడు. తనతో తను రమించడమే. యస్వాత్మరతిరేవ స్యాత్, చాలా శ్లోకాలు చెప్పారు. ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 2వ అధ్యాయంలోనే చెప్తారు కృష్ణుడు. తన యందు తాను రమిస్తూ ఉంటాడు. యస్వాత్మరతిరేవ స్యాత్, తనతో తాను ఉంటాడు, తన యందు తాను రమిస్తూ ఉంటాడు. తనతో తానుండి తన యందు తాను రమించడం, ఇది ఏంటి అనేది అర్థం కావాలి కదా మనకి. తనతో తానుండి తన యందు రమించడము అని అంటే he has realized that he is not the body, he is not the mind, he is not the intellect, whatever it is. whatever అంటే ఇవన్నీ కూడా పలు రకాలైనటువంటి ఉపాధులు. అంటే ఈ దేహము నాకు ఒక ఉపాధి. ఉపాధి అని అంటే ఇట్ ఈస్ ఎ కంటైనర్ కంటైనింగ్ ద కంటైన్డ్. అది కంటైనర్, ఒక కంటైనర్. ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాసు ఇట్ కెన్ కంటైన్ ఎనీథింగ్. మనం నీళ్లు పోస్తే నీళ్ళని కంటైన్ చేస్తుంది, ఆయిల్ని పోస్తే ఆయిల్ని కంటైన్ చేస్తుంది. అలాగే గాలి ఎప్పుడు ఉండేటువంటిదే ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పోర్డ్ ఇన్ ఇట్, ఇట్ కంటైన్స్ దట్. బట్ లోపల ఉండేటువంటి వస్తువు, సద్వస్తువు, లోపల ఉండేటువంటిది ఈ బయట ఉండేటువంటిది భేదంగా ఉంటుంది. ఇట్స్ డిఫరెంట్. సో అలాగా ఈ ఉపాధులు అనేటువంటిది ఉంటాయి. ఇక్కడ అనేక రకములైనటువంటి ఉపాధుల గురించి మాట్లాడుతున్నారు. ఉపాధుల భేదం ఉండొచ్చు. అంటే అది మట్టితో చేసింది ఉండొచ్చు, ఐరన్ తో చేసిన కంటైనర్ ఉండొచ్చు, గ్లాస్ తో చేసింది ఉండొచ్చు. డిఫరెంట్ థింగ్స్. అండ్ బట్ వాట్ ఆర్ ద కంటైన్డ్ ఇన్ ద కంటైనర్, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పలు రకాలైనటువంటి ఉపాధుల గురించి మాట్లాడుతున్నారు. ఒకడేంటి? దేహధారి అయినటువంటి వాడు ఒకడు, దేహాన్ని ధరించేటువంటి వాడు. ఈ దేహధారి అయినటువంటి వాడు ఎలాంటి వాడు? వాడికి ఒక పేరు పెట్టారు. ఆల్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఇప్పుడు మట్టి ఉన్నది, మట్టితో ఒక కొండని చేశాము. దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్తారు. మట్టి నుంచి ఒక కొండ అనేటువంటిది ఒక ఉపాధి.
దేంతో తయారైంది? మట్టితో తయారైంది. అందులో ఏమిటో వేసుకోవచ్చు, పెరుగు, పాలు, నెయ్యి, వెన్న, పాలు, ఏదో సంథింగ్ ఇట్ కెన్ కంటైన్. బట్ ద కంటైనర్ ఈజ్ మేడ్ విత్ మృత్తిక, ఘటము, ఘట జ్ఞానం. ఆ ఘటము అనేటువంటిది ఒక కంటైనర్. అలాగా ఈ దేహము అనేటువంటి దేంతో తయారైంది? ఇది డిఫరెంట్ పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో ఉండేటువంటి పంచభూతాలు, పృథ్వీ, వాయు, ఆపత్తేజో, ఆకాశ. ఇవి అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము అనేటువంటి పంచభూతాలతో తయారైనటువంటి దేహం. కానీ ఈ దేహంలో ఉండేటువంటి దేహధారి ఒకడు ఉన్నాడు. ఈ దేహధారి, ఈ దేహి దేహాన్ని ధారణ చేశాడు. ఆ దేహి ఎవరు? ఆ దేహి దేహము కంటే భిన్నముగా ఉన్నటువంటి వాడు. కానీ ఎవడా దేహి? ఒకటి పండిత, పండితుడు. ఈ దేహి కానీ అంటే ఈ జ్ఞాని, ఈ దేహి పండితుడైనప్పుడు వాడు జ్ఞాని అని పిలువబడతాడు. ఈ జ్ఞాని తాలూకు దర్శనం ఎలాగుంటుంది అని అంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, విద్యా వినయములతో ఉండేటువంటి బ్రాహ్మణుని యందు మనం చూస్తూ ఉంటాం. ఎవరి విద్య అంటే ఈవెన్ ద వన్ హూ ఈజ్ ఆల్రెడీ ఆత్మజ్ఞానం తెలిసినటువంటి జ్ఞానితో, అంటే పండితుడు జ్ఞాని దృష్టి, పండితుడికి జ్ఞాని పట్ల ఎలా ఉంటుంది? జ్ఞాని అని అంటే ఇప్పుడు వేషధారంతో మనం జ్ఞాని అని అనుకోవడానికి లేదు. అనేక మంది వేషధారులు మనకు కనిపిస్తుంటారు. 3 బాగా ఊర్ధ్వపిండాలు ధరించి, లేకపోతే అడ్డ నిలువు బొట్లు పెట్టి, మంచి రుద్రాక్ష దానాలు ధరించి, లేకపోతే మంచి కవచ కుండలాలు ధరించి, మెడలో ఇవన్నీ కలిసి ఓ పండితుడిలాగా పెద్ద కండువా వేసుకొని, మంచి లాల్చీ చేసుకొని, అలాంటి వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు కనిపించగానే మనకి చూడగానే, రూపం చూడగానే అమ్మ చాలా గొప్ప జ్ఞానండి ఈయన, చాలా పండితుడు అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. లేకపోతే విభూతి పిండికట్లు కట్టుకొని, విభూతి ఒళ్ళంతా చేసి అఘోరీలాగా అందరూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏదో చర్మాన్ని ధరిస్తూ ఉంటారు, లేకపోతే జుట్టు ముడివేసేసుకుంటూ ఉంటారు. ఇలాగ అనేకమైనటువంటి వేషధారణలతో కూడినటువంటి పురుషులు, అనేక మంది వ్యక్తులు, లేకపోతే మానవులు, లేకపోతే అనేక మంది జీవులు మనకు కనిపిస్తూ ఉంటారు. సో దట్ కేటగిరీ ఆల్, ఆ ఉపాధులన్నింటినీ ఒక కేటగిరీలో పెట్టారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే దట్ ఈస్ వాట్ ఇన్ ద సొసైటీ ఇఫ్ వి లుక్ ఎట్ that we give the highest place to that brahman. అంటే నేను ఇందాక మనం అనుకున్నట్టుగా అనేకమైనటువంటి దేహదారులు, వేష భాషలు, దుస్తులు, చెవుగులు పోగులు పెట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది, వెస్ట్ యూరోపియన్స్ ఆర్ ఆఫ్రికన్స్ ఆర్ అమెరికన్స్ ఆర్ నీగ్రోస్ ఆర్ బ్లాక్స్ ఆర్ వైట్స్ ఆర్ ఆఫ్రో సౌత్ ఆఫ్రికన్. సో యూ నేమ్ దట్, దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ది పీపుల్. ఆల్ మనుష్య ఉపాధి ధరించినటువంటి వాళ్ళందరినీ ఒక ఉపాధి పెట్టేశారు అక్కడ. ఇన్ దాట్ కేటగిరీ ఆల్సో వీ కెన్ సీ దట్ పండితాః సమదర్శనః. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అంటే అనేక రకమైనటువంటి, అసలు సమదర్శనం అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ దర్శనం? అబ్బా, నాకు ఇవాళ భగవంతుని దర్శనం చాలా బాగా అయిందంటాం. గుడికి వెళ్ళగానే ఇవాళ శనివారం స్వామివారికి చాలా నిత్యంగా బాగా కళ్ళకి అసలు చాలా అద్భుతంగా ఉండేటట్టుగా స్వామివారిని అలంకరించారు. కౌస్తుభం అని పెట్టారు, మెడలో అనేటువంటి మాలలు వేశారు, కిరీటం పెట్టారు, వజ్రాల కిరీటం పెట్టారు, ఇంకా అసలు కండ్లకి నామాలు పెట్టారు. అన్ని అనేక రకాల స్వామివారి దర్శనం అంటే ఇంకా అద్భుతమైనటువంటి దర్శనం. మనం స్వామి తిరుపతి వెళ్తే మనం అక్కడ అందరం కోరుకునేది దర్శనం. స్వామివారి చూడగానే, ఆ విగ్రహం చూడగానే, స్వామివారిని అలాగా చూడగానే అబ్బా ఏం చేస్తామని అంటే, ఏంటి ప్రయాణం బాగా జరిగిందా అని అన్నాం. స్వామివారి దగ్గరికి వెళ్తే మీకు దర్శనం బాగా అయిందా అంట. అంటే దర్శనం. బట్ ఇక్కడ దర్శనం గురించి కృష్ణ పరమాత్మ అద్భుతంగా చెప్తున్నారు. సమదర్శన, ఈ దర్శనం వేరు. పొద్దున్న లేవగానే మనకి ఎవరు ఎదురొస్తారు అంటే, మన కరాగ్రే వసతే లక్ష్మీకర మధ్య సరస్వతి కరమూలే స్థితే గౌరీ, ఇది మనకి దర్శనం. అంటే పొద్దున్న లేవగానే మనము భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ లేవాలి, అది మనకి దర్శనం అయితే ఆ రోజంతా శుభంగా ఉంటుందని చెప్పి దర్శనం. ఆ దర్శనం గురించి మనం చాలా అవుతుంటాం. లేదంటే లేవగానే అమ్మ నువ్వు పొద్దున్నే నా మొహానికి ఎదురుగుండారా, నువ్వు పొద్దున్న లేవగానే కొంతమంది పిల్లల్ని పెడతారు దర్శనం. లేకపోతే ఇవాళ మా ఆవిడ నాకు ఎదురొస్తే అంత శుభమే అని నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా ఆవిడని ఎదురు రమ్మంటారు, దర్శనం. బట్ దర్శన, కృష్ణ ఈజ్ హియర్ టాకింగ్ అబౌట్ సమదర్శన. ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నారు. ఏమి దర్శనం? దట్ ఈస్ వాట్ ద ఇంటర్నల్ విజన్, ద విజన్ ఆఫ్ ద జ్ఞాని. అంటే వన్స్ వి అండర్స్టాండ్ దట్,
then it will transform our life. Transform. Why it will transform? ఎందుకంటే it will bring it will free us from all sorrows. దుఃఖములు అనేటువంటిది అసలు తొలగిపోతాయి జీవితంలో. అసలు దుఃఖం అనేటువంటిది అసలు దరిచేరదు ఇఫ్ వి హ్యావ్ దిస్ దర్శన్. మనకు అదే కదా కావాలి. పొద్దున్న లేవగానే మనకు అనేకమైనటువంటి ప్రయత్నాలు. ఇవాళ ఏకాదశి, ఉపవాసం, సాయంత్రం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు భోజనం చేసి హాయిగా పడుకుంటే మనకి దర్శనం ఆ స్వామివారి. బట్ దానికంతా కర్మతో నిండి ఉంది. ఇక్కడ కర్మ ఏమీ లేదు, నో యాక్షన్. ఎందుకంటే ఆత్మ అకర్త అభోక్త, ఆత్మ కర్తృత్వమే లేదు. ఇందాక చెప్పుకున్నాం, స్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. వాడికి పనే లేదు, ఇక్కడ కర్మతో పనే లేదు. పొద్దున్న నడవడం లేదు, ఉపవాసం లేదు, దర్శనం లేదు, స్వామి దర్శనం లేదు, గుడికి వెళ్ళడం లేదు, వచ్చి పూజ చేయడం లేదు. పండితాహ సమదర్శన. ఏమి దర్శనం అండి ఇది? అసలు ఇలాంటి దర్శనం మనకి సిద్ధిస్తే హౌ హ్యాపీ వీ విల్ బి. ఆర్ వి నాట్ ఎయిమింగ్ టు హ్యావ్ దట్ దర్శన్ వేర్ ఇన్ విచ్ విల్ బి ఎవర్ ఫ్రీ ఫ్రమ్ ఎంటైర్ సారో ఆఫ్ ది వరల్డ్. బుద్ధుడు దర్శనం కోసం తప్పించాడు. బుద్ధుడికి ఏం దర్శనం కావాలన్నాడు అంటే మరణం లేని దర్శనం. బుద్ధుడికి కావాల్సినటువంటి దర్శనము ముసలితనం లేని దర్శనం, రోగము లేని దర్శనం. అది బుద్ధుడి దర్శనం. అందుకనే ఆ బుద్ధుడు సిద్ధార్థుడు నుంచి బుద్ధుడు అయ్యాడు. సిద్ధార్థ has become the Buddha. Buddha is పండితాహ సమదర్శన. పండితుడయ్యాడు. శంకరాచార్య has become that సిద్ధ. సిద్ధుడయ్యాడు. సంత్ అయ్యాడు. సంత్ అంటే నిరంతరము సత్తుతో ఉండేటువంటి వాడు సంత్. సచ్చిదానంద స్వరూపుడు సంత్. దట్ సంత్ వీ హావ్ టు బికమ్. వీఆర్ ఆల్ ఎయిమింగ్. కృష్ణుడు అదే చెప్తాడు అర్జునుడికి. అర్జునుడు ఒక్క ప్రశ్న వేసాడండి. ఏది కర్మ సన్యాసానికి కర్మయోగానికి ప్రశ్న వేశాడు. ఆ రెండిట్లో ఏది గొప్పది చెప్పమని చెప్పాడు. కర్మణాం సన్యాసం వర్సెస్ పునర్కర్మయోగం. ఈ రెండింటి గురించి చెప్పంటే అసలు అద్భుతమైనటువంటి బోధ ఇస్తున్నాడు. అసలు కర్మయోగమునకు కర్మ సన్యాసమునకు భేదం లేదు. కానీ కర్మ సన్యాసం ఏమిటో మనకు అర్థం కాదు కాబట్టి కర్మయోగం గురించి చెబుతూ కర్మయోగము నుంచి రియలైజేషన్ వైపు పట్టుకుపోతున్నాడు. కర్మయోగమే సమత్వ కర్మయోగం, సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధి నుంచి సన్యాసము. సన్యాసము అంటే జ్ఞానము. అంటే కర్తృత్వ భోక్తృత్వ రహితమే సన్యాసము. అహంకార త్యాగము, దేహ త్యాగము, మనో వినాశనము, సమత్వమైనటువంటి మనస్సు, సమత్వ స్థితి, అదే జ్ఞానం. దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. సో అందుకని అది రియలైజ్ అవ్వాలంటే అసలు హౌ కెన్ వి కాన్సెప్చువలైజ్ దట్ స్థితి ఆఫ్ రియలైజేషన్? వి జస్ట్ కెనాట్ రియలైజ్ ఇట్. అసలు మనము ఊహకే అందదు. సమత్వ బుద్ధి అని అంటే వీ కెనాట్ జస్ట్ కాంటెంప్లేట్ అంది. ఏంటండి సమత్వము? సమ దుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ ఉచ్యతే అన్నాడు 2వ అధ్యాయంలో కూడా. సమ దుఃఖ సుఖం ధీరం, అక్కడ కూడా సమత్వం గురించే మాట్లాడాడు చాలా చోట్ల. సహ అమృతత్వాయ, అండ్ హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్. సహ అమృతత్వాయ, వాడే అమృతత్వాన్ని సిద్ధించుకున్నటువంటి వాడు. అమృతము అని అంటే మరణం లేనటువంటి స్థితి. అంటే that's what I am. That స్థితి is talking about. సో ఇలాగా ఫస్ట్ ఉపాధి ఏం చెప్పాడంటే బ్రాహ్మణే. ఎవరు? ఎలాంటి బ్రాహ్మణుడు? విద్యా వినయ సంపన్నే. విద్య అంటే ఆత్మజ్ఞానం. అంటే సో కాల్డ్ నాట్ దట్ వన్ హూ హ్యాస్ బీన్ వేషభాషలలో చిక్కుకున్నటువంటి బ్రాహ్మణుడు కాదు. విద్యతో జ్ఞానముతో కూడినటువంటి వాడు. జ్ఞానం అంటే అహంకారం ఉంటుంది మళ్ళీ అక్కడ. అంటే సో కాల్డ్ ఈ లౌకికమైనటువంటి జ్ఞానం. నేను భగవద్గీతను 3 సార్లు కింద నుంచి మీద వరకు పారాయణ చేశాను, వేదాలను వర్లిచ్చే వేసేస్తున్నాను, లేదా అది చేస్తున్నాను, లేకపోతే నాకు 100 మంది శిష్యులు ఉన్నారు, నేను ఒక గురుస్వామిని అయిపోయాను నేను. ఇది కొంత ఉంటుంది. కొంత అలాంటి విద్య ఉన్నటువంటి వాడికి అహంకారం ఉంటుంది. కానీ అక్కడ ఏం చెప్తున్నారు? వినయ సంపన్నే.
వినయముతో కూడినటువంటి వాడు. వినయము అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉపశమము అంటే గర్వము లేకుండా వినయ సంపన్నే చాలా చాలా వినయంగా ఉంటాడు అనమాట. వితౌట్ ఎనీ ప్రైడ్, వితౌట్ ఎనీ డివైడ్ ఆఫ్ ఆల్. ఒక్క నిమిషం, కాల్ వస్తున్నారు. అంటే వినయ సంపన్నే, విద్యతో ఉంటాడు. అట్ ది సేమ్ టైమ్ హీ వాజ్ డివైడ్ ఆఫ్ ప్రైడ్, దట్ ఈగోయిజం, ఈగోటిస్ట్, ఫ్రీ ఫ్రమ్ ఇట్, చాలా హంబుల్, మోడెస్ట్, వినయ సంపన్నే. అలాంటి వినయంతో ఉండేటువంటి వాడు, గర్వంతో కూడినటువంటి ఆ రెండింటితో కూడినటువంటి బ్రాహ్మణుడు, అట్టి బ్రాహ్మణ్యందు. అండ్ అంటే ఇలాంటి ఉపాధి అని అంటే అంత జీవులు అంటే అలాంటి వాటి యందు కూడా. ఇప్పుడు మనం మామూలుగా మనం వెళ్తే మన బాస్ కనబడగానే సార్ నమస్కారం సార్ బాస్, మనకి ఎంత వాడైనా సార్ 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 తెలియదు. అలాగే బాస్ బయట ప్యూన్ కనిపించేసరికల్లా ఏయ్ ఏంటి వేషాలు వేస్తున్నావు అంటే వెంటనే మన స్ట్రాటజీ వెంటనే మారిపోతుంది, వెంటనే మన అప్రోచ్ మారిపోతుంది. సో ఇక్కడ చెప్తున్నటువంటి మొదటి ఉపాధి ఏంటంటే నేమ్స్ అండ్ ఫార్మ్స్ తో సంబంధం లేకుండా ఉపాధి అనేటువంటిది జీవ ఉపాధితో కూడినటువంటి ఆ బ్రాహ్మణుని యందు, దట్ ఈస్ ఫస్ట్ వర్డ్ ఇక్కడే అనమాట. సో ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నారు. సో ఆ అన్కండిషన్డ్ అనమాట. నెక్స్ట్ ఉపాధి ఏం మాట్లాడుతున్నారంటే గోవు. ఈ గోవు అని అంటే మనకి యాక్చువల్ గా అన్ని జంతువులు అన్నిటిలో కల్లా ఇది చాలా సాధు జంతువు. గోవు అని అంటే చాలా సాత్వికమైనది. అంటే గోవు అనేసరికల్లా మనకి ముక్కోటి దేవతలు కూడా ఆ గోవు ఎందే ఉన్నాయంటాం, ఆవు ఎందు. సో చాలా ఇట్స్ వెరీ సింబాలిక్, అంటే చాలా సత్వగుణం మనకు. అంటే ఫస్ట్ మనిషి ఉపాధి చెప్పారు, తర్వాత గుణముల ప్రాతిపాదికగా చెప్తున్నారు అనమాట. అంటే సత్వ రజో తమో గుణాత్మకమైనటువంటి దాటి ఉపాధుల గురించి కూడా చెప్తున్నారు. అంటే జంతువుల్లోనే మళ్ళీ అనేకమైనటువంటి, మనుష్యులలో హైయెస్ట్ ఎండ్కి తీసిపోయారు ఆల్మోస్ట్. సో ఆ తర్వాత ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే గవి అని అంటే గోవు యందును. అలాగే గోవు తర్వాత గోవి యందు కూడా అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ఏ విజన్, గుర్తుపెట్టుకోవాలి. సునిచైక స్వపాకేచ అన్నారు కదా, అంటే దట్ విజన్ ఈజ్ టాకింగ్ అబౌట్. సో ఆ గోవు యందు. అలాగే హస్తిని అని అంటే ఏనుగు యందు. ఏనుగు అంటే చాలా బలమైనటువంటి జంతువు. ఏనుగు వెరీ స్ట్రాంగ్. అంటే అడవుల్లోకెల్లా అన్ని జంతువుల్లో కూడా అడవికి రారాజు ఎవరు అని అంటే మామూలుగా అయితే సింహం చెప్తారు. బట్ దట్ ఆ సింహం కూడా ఏనుగు ముందు బలాదు. కానీ అది అంటే చాలా రాజసం అనమాట. అది చాలా రాజసంగా ఉండేటువంటి సింహం అయినప్పటికీ కూడా చాలా బలమునకు చాలా బలమైనటువంటి జంతువు. ఏనుగు తలుచుకుంటే అసలు ఎవరిని కూడా అసలు ఎంతమంది ఏదైనా విసిరిపడేస్తుంది. దాని తొండంతో చుట్టిందంటే చాలా బలమైనటువంటి జంతువు. అది రాజసిక్ ప్రవృత్తి అనమాట. అంటే బలము, దర్పము ఇలాంటివన్నీ కూడా రాజసిక లక్షణాలు కదా. సో ఆ రకంగా అంటే ఏనుగుతో చేరుస్తారు. కానీ ఏనుగుకి ఏంటి అని అంటే చాలా భయం, చాలా పిరికి జంతువు. అది తర్వాత దానికి భయం, దానికి సింహస్వప్నం అంటారు, వినుంటాం. సింహస్వప్నము అని అంటే ఏనుగుకి సింహం కానీ కల్లో కనిపిస్తే అది భయంతో చచ్చిపోతుంది. అది అంత భయమైనటువంటిది. అంటే ఎంత భయంకరమైనటువంటిదో అంత పిరికది ఏనుగు. సో అలాంటి వాటిని అంటే హౌ కాంట్రాస్టింగ్ ఉపాధులు, హౌ కాంట్రాస్టింగ్ థింగ్స్ కృష్ణ ఇస్ టాకింగ్ అబౌట్. వీటన్నిటి యందు కూడా సమమైనటువంటి దర్శనం ఉండేటువంటి వాడు జ్ఞాని, పండితుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో అక్కడ ఇక్కడ ఏంటి సత్వగుణ బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు. జంతువుల్లో ఆవు సత్వగుణ ప్రధానమైనటువంటిది. అలాగే కానీ సంస్కారాలు లేవు కాబట్టి కొంత అది మధ్యమైనటువంటిది తర్వాత చెప్తున్నారు. అది ఇంకా
ఎక్కువగా రజోగుణము తమోగుణము, భయము, పిరికితనము, బెదురు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి తమోగుణం కూడా ఉంది. రజోగుణం ఉంది. ఆవులో ఏమున్నాయి? సత్వ ప్రధానమైనటువంటి, అట్ ది సేమ్ టైం జంతువు కాబట్టి రజోగుణం అంటే బికాస్ ఆఫ్ ఇన్స్టింక్ట్, దానికి ఆకలిస్తే తింటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కాబట్టి. మనుష్యులు మామూలుగా సత్వగుణ ప్రధానులు, అందులో బ్రాహ్మణేగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణుడు కాబట్టి చాలా సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు బ్రాహ్మణుడు. సో ఇక్కడ అన్ని ఉపాధులు చెప్తున్నారు, గుణప్రధానమైనటువంటి వాటిగా కూడా చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో ఆ రకంగా ఆ మధ్యమం అయినటువంటిది, లేకపోతే ఎక్కువగా రజోగుణ ప్రధానము తమోగుణంతో కూడినటువంటి ఏనుగు యందు, అలాగే ఇంకా కుక్క అనేటువంటిది ఆల్మోస్ట్ చాలా నీచమైనటువంటిది. నీచమంది సెన్స్ అంటే దాని ఎందుకు నీచము అని అంటే చాలా పిరికది, చాలా భయం, చాలా విశ్వాసం అని అంటే ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ సరెండర్ అనమాట. అది ఇంకా ఎంత అంటే దట్ వీ కెన్ టేక్ ఇట్ ఎస్ ఎ గ్రేట్ క్వాలిటీ, బట్ అట్ ది సేమ్ టైమ్ ఆ లోపల ఉండేటువంటి ఆ పిరికితనం వల్ల అది ఎప్పుడు కూడా ఎవరు ఎలర్ట్, ఎక్కడికి వాసన చూస్తూ ఉంటుంది, వాసన పట్టుకొని అలాగే వెళ్తుంది. ఏదైనా తిందామని అనుకునేసరికల్లా ఎవడైనా ఏదైనా ఉలిక్కిపాటు వచ్చేసరికి భయపడి పారిపోతుంది. అంటే మనుష్యుల్లో కూడా ఈ రకమైనటువంటి స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. మనుషుల తాలూకా ఆ చేతనలో ప్రిడామినెంట్ గా తెలివి టెండెన్సీస్ అంటే డాగ్ టెండెన్సీ ఉంటుంది, తర్వాత పిల్లి టెండెన్సీ ఉంటుంది, తర్వాత తేలు స్వభావం ఉంటుంది. స్వభావం అంటాం టెండెన్సీ అంటే. అంటే ఈ లక్షణాలు అనేటువంటి మనుషుల్లో కూడా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అంటే బికాస్ ఆఫ్ అవర్ ఆ మైండ్ లో ఉండేటువంటి ఆ ఇంప్రెషన్స్ ని బట్టి మనిషి స్వభావం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు పిల్లి చూస్తే దాని స్వభావం చూడండి. పిల్లి ఏమిటంటుంది? బికాజ్ ఐఎమ్ ద మాస్టర్, మై మాస్టర్ ఈజ్ ఫీడింగ్ మీ అనుకుంటుంది పిల్లి స్వభావం. నేను చాలా గొప్పదాన్ని, అది వెరీ స్మగ్ ఎప్పుడు ఉంటుంది. అది ఇలాగా ఎప్పుడు అసలు పిల్లి పాలు తాగడం ఎప్పుడైనా చూస్తే అది చాలా అసలు నేను చాలా గొప్పదాన్ని కాబట్టి నాకు మా మాస్టర్ వచ్చి పాలు పెడుతున్నాడు అంటే నాకు పెట్టడం వాడి అదృష్టం అని ఫీల్ అవుతుంది పిల్లి. ఆ కుక్కకి ఏదైనా ఆహారం పెడితే అబ్బాబ్బా నా మాస్టర్ నాకు ఎంత గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఎంత దాని అన్ని అత్యంత విశ్వాసంతో ఉంటుంది కుక్క. తేలు ఏం చేస్తుంది? దానికి ఏం పెట్టి కుట్టడమే దాని స్వభావం. అలాగ మనుషుల్లో కూడా ఈ కుక్క, పిల్లి, తేలు, పాము ఇలాంటి స్వభావాలు ఉన్నటువంటి మనుషులు చూస్తూ ఉంటాం. మనిషికి ఎంత వాడికి పాలు పోసి పెంచినా అది ఏం చేస్తుంది అని అంటే అది కుట్టడమే దాని స్వభావం కొంతమంది ఉంటుంది. దీస్ ఆర్ టెండెన్సీస్. వై ఈజ్ బ్రాటింగ్ ఇట్ అంటే in spite of upadhis, in spite of tendencies, if you can see the oneness among all this variety, then pandita samadarshina. So can we have a state of that? Can we realize that? That's what Krishna is talking about. దాని గురించి చెప్తున్నారు అనమాట. సో అలాగా కుక్క యందు, తర్వాత ఇంకా పశుమాంస భక్షకునందు అంటే కుక్క అధము, వీటన్నిటి యందు సమము ఏకము అగు. ఇంకా ఇలాంటివి ఇంకా వీడు ఎవరు ఉంటాడంటే వీరు చాలా నీచమైనటువంటి సంస్కారాలు. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ అంటే ఇప్పుడు ఇవాళ రేపట్లో బికాస్ ద మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హెస్ గాన్ టు దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, ఇఫ్ యూ కామెంట్ ఆన్ దట్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ టు సే దట్. అంటే బికాజ్ అది ఒక ఉపాధి. అంటే వీఆర్ నాట్ స్టాంపింగ్ దట్. ఎందుకంటే వాట్ విల్ బి టెండెన్సీస్ ఆఫ్ ఇట్? నిన్న టెర్రరిస్టులు చూసాం. వాట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ద టెర్రరిస్ట్? అంటే ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా వేరు చేసి కాల్చేద్దాం అనేటువంటి టెండెన్సీ. దే ఆర్ అంటే అసలు మనసుకి మనసు ఉందా, హృదయం ఉందా? జస్ట్ వెరీ వెరీ జస్ట్ లైక్ దట్ దే వాంట్ టు వెరీ వెరీ క్రూయల్. సపోజ్ దిస్ హ్యాపెన్స్ ఆన్ ద మూవీ, సపోజ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ మూవీ స్క్రీన్ లో మనం చూస్తే సినిమాలో ఎంత వైలెన్స్ ఉంటే అంత మనం ఎంజాయ్ చేస్తాం. వైలెన్స్ మూవీ అంత యాక్షన్ ఓరియంటెడ్. విలన్ హీరో కంటే విలన్ విపరీతమైన స్ట్రాంగ్ గా చేస్తారు. అంటే వీడి ఎంత పవర్ ఉంటుందో అంతకు రెట్టించిన పవర్ విలన్ కి చూపించి అలాంటి విలన్ ని హీరో వెళ్ళి చంపినప్పుడు వి జస్ట్ ఎంజాయ్. అంటే చంపుకోవడమే కదా, అంత వైలెన్సే కదా. సో వై దట్ వైలెన్స్ ఇన్ ద సొసైటీ? బికాస్ దేర్ ఇస్ వైలెన్స్ విత్ ఇన్ అస్. ఎవ్రీబడి మనలో వైలెన్స్ ఉంది. బికాస్ వి ఎంజాయ్ ద వైలెన్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
But that is not what he is talking about. Ante they a very violent person, a very cruel person, at the same time who has realized, at the same time who is rajasic, which is very tamasic, and which is very sattvic. So వీటన్నిటి యందు కూడా రజస్తమో సత్వ రజోస్తమోస్తుల గురించి కానీ వాటి నుండి పుట్టేటువంటి సాత్విక రాజస్తామ సంస్కారములు కానీ పండితాః సమదర్శన అంటే ఈ పండితుడను తాకలేవు, స్పృశించవు, అంతే కదా దాని అర్థము. అంటే సమదర్శన అందరి యందు కూడా సమదృష్టి కలిగినట్టు ఉండడం అనేటువంటిది దట్స్ గ్రేట్ అండ్ గ్రేట్ క్వాలిటీ, అండ్ దట్ ఈస్ వాట్ ద రియలైజ్డ్ ఈజ్. అలాంటి ఆ ఉపాధుల అన్నిటి యందు కూడా సమముగా దర్శించడం అనేటువంటి స్థితి పండితుడి స్థితి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ది శ్లోక ఇస్. సో ఇక్కడ జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణి యందును, గోవు ఏనుగు కుక్క మొదలగు వాణి యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి ఉండెదరు. ఎందుకంటే సత్వ రజోస్తమో గుణములు కానీ వాటి నుంచి పుట్టే సాత్విక రాజస తామస సంస్కారములు కానీ పరబ్రహ్మను లేశమైనను సృజింపజాలవు. దట్ ఈస్ వాట్ ది స్టేటస్ ఆఫ్ ది రియలైజ్. ఇది బాగానే ఉందండి, కానీ ఇది స్టేట్మెంట్ ఇచ్చాడు కృష్ణుడు. నాన్న జ్ఞాని అని అంటే పండితాః సమదర్శన, అండ్ దట్ ఈస్ వాట్ ద పండిత. అంతేగాని గండ పండేరం వేసుకున్నటువంటి వాడు, గండ ఇక్కడ పెట్టుకున్నటువంటి వాడు, చేతికి ముంజేతి కంకణాలు ధరించినటువంటి వాడు, ఇలాగ బొట్లు పెట్టేసుకున్నటువంటి వాడు, 100 రుద్రాక్షలు ధరించినటువంటి వాడు, వీడు పండితుడు కాదు. పండితాః సమదర్శన. ఎవరిని సమంగా దర్శించడము అని అంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఇక్కడ మనకి కొన్ని స్మృతులు ఉన్నాయి. బికాజ్ శంకర ఎంత అద్భుతమైనటువంటి క్వశ్చన్ వేస్తారు, మళ్ళీ దానికే ఆన్సర్ చెప్తారు ఆయన. సో దట్ హీ కెన్ బ్రింగ్ ద ఎంటైర్ క్వశ్చనింగ్. అంటే మనం we stopped questioning everything, we started accepting everything. అంటే ఎప్పుడైతే మనం క్వశ్చన్ వేయమో అప్పుడు ఏమవుతుందనంటే మనము రిలీజియన్ లో పడిపోతాం. అంటే రిలీజియన్ అంటే ఏమిటి అని అంటే, రిలీజియన్ అంటేనే మతము. మతం అంటే ఏమిటి అని అంటే నమ్మకము. నమ్మకము అని అంటే ఈజ్ ఇట్ సైంటిఫిక్ బేస్డ్, ఈజ్ ఇట్ పుట్ టు టెస్ట్, ఈజ్ ఇట్ క్వశ్చనబుల్ అనేటువంటిది మనకు ఉండదు. విశ్వాసము, విశ్వాస ప్రధానమైనటువంటిది మతము. విజ్ఞాన ప్రధానమైనటువంటి తత్వం, జ్ఞాన ప్రధానమైనటువంటిది. ఆర్ యు క్వశ్చనింగ్ వై ఐ హ్యావ్ టు డూ దట్? ఆర్ యు క్వశ్చనింగ్ వై గాడ్, వై ఐ షుడ్ వర్షిప్ గాడ్? క్వశ్చన్ వేసామా? వాట్ ఈస్ గాడ్? హ్యావ్ యు ఎవర్ క్వశ్చన్ వాట్ ఈస్ రిలీజియన్? వాట్ ఈస్ మై రిలీజియన్ ప్రీచింగ్? వై దేర్ ఈస్ శివకేశ భేద? శివుడికి కృష్ణుడికి భేదం ఎందుకు? హ్యావ్ యు ఎవర్ క్వశ్చన్? ఇద్దరు ఒకటే అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకు ఇంతమంది దేవుళ్ళని మనం పూజిస్తున్నాము? ఇంతమందిని ఎందుకు పూజించాలి? హ్యావ్ యు క్వశ్చన్? వి నెవర్ క్వశ్చన్ ఇట్. అప్పుడు ఏమవుతుంది అంటే మనము విశ్వాసంలో పడిపోతాం. ఆ విశ్వాసం ఏమవుతుందంటే ప్రశ్నించకుండా ఉంటే అంధవిశ్వాసం అయిపోతుంది, మూఢ విశ్వాసం. మూఢ విశ్వాసం అయిపోయినప్పుడు రిలీజియన్ బికమ్స్ స్టాగ్నెంట్. రిలీజియన్ అంటే మతము అనేటువంటిది ముందుకెళ్ళదు. ఆర్యుల వచనములు గ్రాహ్యములు, దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ స్మృతి. ఆర్యుల వచనములు తెలుసుకొని పాటించవలసిందే. యూ షుడ్ నాట్ క్వశ్చన్. వెన్ యూ క్వశ్చన్ దెన్ యూ విల్ బి కిల్డ్. అలాగే చేశారు కదా, యేసుక్రీస్తుని సిలువ వేసి చంపేశారు, సోక్రటీస్కి విషం పెట్టి చంపేశారు, గెలీలియోని దేశ బహిష్కరణ చేశారు. ఆల్ సైంటిస్ట్స్ ఆర్, బట్ వేరేజ్ ఇన్ ఇండియన్ సొసైటీ, హిందూ సొసైటీ, the people who questioned, everybody accepted it. But of late, అంటే గత 11-12 శతాబ్దాల నుంచి కానీ చూస్తే we also falling into the trap. వేరియస్ రీజన్స్, కాల ప్రభావం అవ్వచ్చు, మనలో బానిసత్వమైనటువంటి లక్షణాలు కావచ్చు, ఇవ్వచ్చు. కానీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద జ్ఞాన విజ్ఞాన వైదికమైనటువంటి క్వశ్చనింగ్ ద వేదాంతం గురించి మాట్లాడుతున్నాము. క్వశ్చనింగ్ ద టెస్ట్. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మొన్న కూడా చెప్పుకున్నాం, తైత్రీయ ఉపనిషత్తులో ఉన్నది. తైత్రీయ ఉపనిషత్తులో 3వ దాంట్లో బ్రహ్మానంద వల్లిలో అక్కడ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. అదీహి భగవో బ్రహ్మేది అని అడుగుతాడు. అదీహి భగవో బ్రహ్మేది, భగవంతుడు అంటే ఎవరు? వాట్ ఈస్ దట్ గాడ్? బ్రహ్మన్, వాట్ ఈస్ బ్రహ్మన్ అని అడిగితే
ఆయన అంటాడు, ఆయన చెప్పాడు, ఇదిగో ఇప్పుడు మనం వెళ్ళి చెప్తే నాన్న భగవంతుడు ఎవరు అంటే రాముడు భగవంతుడు, భగవంతుడు ఎవరు కృష్ణుడు భగవంతుడు, భగవంతుడు అంటే ఎవరు వెంకటేశ్వరుడు భగవంతుడు, లేకపోతే ఇగో అమ్మవారు భగవంతుడు, లే పూజ చేసుకోపో. ఏంటి ఏంటి వెంకటేశ్వరుడు అంటే ఏంటి, శివుడు అంటే ఏంటి, విష్ణు అంటే, వీ డోంట్ క్వశ్చన్, వీ డోంట్. పైపెచ్చి పిల్లలు ఎవరైనా నేను ఎందుకు ఈ దేవుడిని పూజించాలి, ఇలాగే ఎందుకు పూజించాలి, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. బికాజ్ నోరు మూసుకొని చెప్పినట్టు చేయి. ఇప్పుడు మనం ప్రశ్నిస్తే వాడు ఏంటి అని అంటే, వాడు ఛాందసుడు, ప్రశ్నించినటువంటి వాడు వాడు వాడిని ఏమంటారు, భగవంతుని ద్వేషించేటువంటి వాడు, ప్రశ్నించేటువంటి వాడు భగవంతుని యాక్సెప్ట్ చేయనటువంటి వాడు. ఈజ్ ఇట్ ద వే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ నో, సో వాళ్ళని రిలిగేట్ చేసేస్తాం, పక్కకు పడేస్తాం వాళ్ళని. బట్ దట్స్ వై అవర్ అండర్స్టాండింగ్, అవర్ జ్ఞాన is not progressing. But whereas Krishna is talking about samadarshinaha and he is talking about the panditaha, he is talking about the జ్ఞాని. సో అలాంటి జ్ఞానము అనేటువంటిది ఈ పూర్వపక్షంలో తిరస్కరిస్తున్నది. పూర్వపక్షము అని అంటే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు శంకరాచార్యుల వారే పాసిబుల్ క్వశ్చన్ వేస్తారనమాట. స్మృతులు ఉన్నాయి, బ్రాహ్మణ్ణి యందు చండాలుడి యందు సమదర్శి కలిగినటువంటి వాడు జ్ఞానం ఎలా అవుతాడండి? అసలు మనం మనిషే తాకూడదు కదా, అలాగే కదా మన మతం అయింది. చండాలుడికి దైవ దర్శనం లేదు, వాడితో కలిసి కూర్చొని తినడం లేదు. హరిజనులు కదా, హరిజనులుని సమాజం బహిష్కరించింది కదా, సమాజం దూరం పెట్టింది వాళ్ళని. వీళ్ళిద్దరిని ఒకటే అంటాడు ఏంటండి? పైపించి వాడు పండితుడు అంటాడు ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారని శంకరాచార్యులు వాడిని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా మన ఇంట్లో మన పని మనిషి వేరే ఉండాలి. పని మనిషిని పక్కన పెట్టి తినాను అనేటువంటిది ఇంకా స్టిల్ వీ డోంట్ హ్యావ్ దట్ కాన్సెప్ట్. మనుషులలో భేదము, అందరి యందు అనేక రకమైనటువంటి జాతి కుల మత విచక్షణ అనేటువంటిది అసలు చాలా, ఇట్స్ వెరీ వెరీ డీప్ రూటెడ్. అండ్ వెన్ కృష్ణ టాక్స్ అబౌట్ పండితాః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, యూ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. హౌ కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? దట్స్ వై ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు. అట్టి పండితులు దోషము కలవారు అవుతారు కదా, హౌ కెన్ యూ సే దాట్? వారి ఆహారము శిష్టులు తినరాదు. ఈవెన్ నౌ మనకి ఒక ఎవరైనా గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా పైనుంచి పడేస్తారు, ముట్టుకోకండి, కాళ్ళు ముట్టుకోకండి, దర్శించకండి, తాకండి. దర్ ఈస్ ఎ డిఫరెంట్ పెర్సెప్షన్. అలాగని కౌగిలించుకోవాలి, వెళ్ళి అందరూ కలవాలనేటువంటిది అంటలే. ఓకే, హెల్త్ అండ్ హైజీన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అండ్ హైజీన్, తర్వాత ఈక్వానిమిటీ, దట్స్ ఆల్ ఇంపార్టెంట్. దేహభార దృష్టి చూడటంలా, మానసికమైనటువంటి దృష్టి చూస్తున్నాం. మనోదృష్టి, మానసికమైనటువంటి అంతర్దృష్టి. దిస్ ఈస్ విజన్. అందుకనే అన్నాము దరిద్రన అన్నాము. ఇట్ ఈస్ నాట్ బాహ్య దృష్టి కాదు, బాహ్యంలో కౌగిలించుకుంటామో లేకపోతే దూరంగా పెడతామో. వాట్ ఈస్ యూ అండర్స్టాండ్? నీ లోపల భావన ఎలా ఉందో చూడండి. యు సీ ద ఇంటర్నల్ గా నువ్వు ఎలా ఉన్నావు. ఒక వ్యక్తిని చూడగానే ఒక చీకటి నుంచి ఒక వ్యక్తి వస్తూ ఉంటారు. చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకేం అనిపించదు, ఎవరో వస్తున్నారు, మనిషి వస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి కొంచెం మన దగ్గరికి రాగానే అమ్మ వీడా, అమ్మ బాబా వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటాం. లేదా అమ్మ ఈయన చాలా మంచివాడండి, ఈయన నాకు చాలా హెల్ప్ చేశాడు, ఈయనతో పట్టుకుంటే ఏ పనైనా అయిపోతుంది. మానసికమైనటువంటి దృష్టి అంటే వ్యక్తుల పట్ల, మన చుట్టూ ఉండేటువంటి సమాజం పట్ల మన దృష్టి ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ క్వశ్చన్ ఏమడుగుతారంటే, అట్టి పండితులు దోషము కలవారు కదా, ఇట్టి పండితులు పండితాః సమదర్శినః. సమదర్శనం అనేటువంటి వాళ్ళు దోషం కదా, వాళ్ళిద్దరిని ఒకరే ఎలా తీసుకుంటారు? ఎందుకంటే సమానమైన గుణశీలములు కలవారికి విషయమైన సమానములు కాని పూజను చేయటం వలన, విషమమైన గుణశీలములు గలవారికి సమానమైన పూజను చేయటం వలన అట్టి యజమానులకు దోషము కలుగునని గౌతమ స్మృతి చెప్తున్నదట. గౌతమ స్మృతి అనేకమైనటువంటి స్మృతులు, యజ్ఞవల్క స్మృతి, గౌతమ స్మృతి, ఏదో అనేకమైనటువంటి స్మృతులు చెప్తారు. ఆ స్మృతులన్నీ చదువుకొని అవన్నీ పట్టుకొని వేలాడి అన్ని కర్మలలో చిక్కుకొని మనమే అనేకమైన అంతమైనటువంటి అపకారాన్ని చేసుకున్నాం. అందుకనే గీత ఈజ్ దట్ విజన్. గీత వాటన్నిటిని తొలగిస్తుంది. గీత దృష్టి అనేటువంటిది అసలు దట్ లైట్ ఆఫ్ లైట్స్ దాన్ని పట్టుకోగలగాలి అంటుంది కదా. అట్లన్నచో వారు దోషము కలవారు కాదు. శంకరాచార్యుల వారు చెప్పారు, నతే దోషవంతః
సిద్ధాంతం. నతే దోషవంత, వాళ్ళు దోషము కలవారు కాదు. ఈయన ప్రశ్న వేశాడు కదా, గౌతమ స్మృతి చెప్తున్నటువంటి ప్రశ్న కాదు అని ఖండిస్తున్నారు. ఎందుకు, కథం, వై, అది ఎట్లు అంటే తర్వాత శ్లోకం వెళ్తున్నది. అద్భుతమైనటువంటి శ్లోకం. ఇంకా 10 నిమిషాలు ఉంది. జస్ట్ విల్ ఇంట్రడ్యూస్ దట్ అండ్ విల్ గెట్ ఇన్ టు దట్. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. చాలా చాలా అంటే ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటివన్నీ కూడా అసలు కర్మయోగము చిత్తగొడేశారు ఆయన కృష్ణుడు. తీసుకొచ్చి దాన్ని అలాగా జ్ఞాన ముద్ద చేసి అందరికీ అసలు తినిపిస్తున్నారు. అసలు ఆ జ్ఞానామృతాన్ని గ్రోలుతూ ఉండడమే. ఏం చెప్తున్నారంటే ఇహ ఏవ తైహి జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. దీన్ని చాలాసేపు చెప్పుకోవాలి, బట్ ఓకే, జస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఏం చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు అని అంటే ఇహైవ తైహి జితః, ఇహ ఏవ ఇక్కడే ఇప్పుడే ఆ రియలైజేషను, ఆ స్థితి, ఆ మోక్షము చనిపోయిన తర్వాత కాదండి, వైకుంఠం వెళ్ళాక కాదు, దేహం వదిలిన తర్వాత కాదు, ఆ మోక్షము. ఇహ ఏవ తైర్జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః, ఏషాం మనః సామ్యే స్థితం, మనః సామ్యే స్థితం. అదే కదా అక్కడ సమదర్శి గురించి మాట్లాడారు కదా. ఏషాం ఎవరికైతే మనః మనస్సు సామ్యే స్థితం సమత్వముతో నిలబడిపోయి ఉన్నదో, సమము అయినదో, ఎప్పుడైతే సమభావమునందు స్థితమై ఉన్నదో, ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్ అంటే మైండ్ లో అసలు ఆసిలేషన్ లేదు, మైండ్ లో కదలిక లేదు. జస్ట్ ఐ విల్ టెల్ ద మీనింగ్ అండ్ దెన్ వీ కెన్ కాంటెంప్లేట్ అండ్ వీ కెన్ గో ఆన్ డ్వెల్లింగ్ అబౌట్ ద సమత్వ ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్. సామ్యే స్థితం మనః, ఏషాం సామ్యే స్థితం మనః, మనః ఎవరి మనస్సు ఎందైతే ఆసిలేషన్ లేదో, కదలిక లేదో, సమత్వంతో నిలబడిపోయి ఉన్నదో. ఏమిటి సమత్వంతో నిలబడిపోవడం? ఇందాక మనం అనుకున్నాం, ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి యందు మన మనస్సులో కదలిక ఎలా ఉంది? ఆ వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు నావాడు, అమ్మ నా కొడుకు, వీడు మా చెడ్డవాడు, వీడు నాకు 1000 రూపాయలు అప్పున్నాడు ఇవ్వకుండా తప్పించి తిరుగుతున్నాడు, వీడి వాళ్ళ కనబడితే కడిగి పారేయాలి, వీడికి ఆఫీస్కి వెళ్ళగానే మా బాస్ పట్ల నేను అసలు ఇవాళ దులిపేస్తాను చూడు వీడిని, ఇవాళ నేను నన్ను అంటాడా వీడు అంటే. కరెక్ట్, మనస్సులో కదలికలు, మనస్సులో కదలిక యందు నేను బాగా అటాచ్ అయి ఉన్నాను. నేను మనస్సు నాకు భేదమే లేదు. ఐ హావ్ బికమ్ వన్ విత్ మై మైండ్. అండ్ మా మైండ్ అది ఎలాగా అని అంటే, కోతి కళ్ళు తాగింది, తేలు కుట్టింది, ఇంక దాని పరిస్థితి ఎలా ఉంటుంది? అలా ఉంది నా మనస్సు. ఎందుకు? సంసారం అనేటువంటి కళ్ళు తాగాను, మళ్ళీ అందులో మళ్ళీ కుట్టింది నన్ను, మళ్ళీ నేను కుట్టించుకున్నాను. నేను గొప్పవాడిని, నేను అహంకారం అనేటువంటిది నాకు కుట్టింది. ఇక నేను ఎలా ఉంటాను? అలాంటి అంటే అంత పోకడలతో, విపరీతమైనటువంటి రాజసిక్ తామసిక్ అనేటువంటి ప్రవృత్తులతో మనస్సు మత్తేబంలాగా తిరుగుతున్నది. అలాగా పైపెచ్చి అది చాలనంటే ఏంటంటే, నేను మళ్ళీ ఇంకా కుట్టించుకుంటూనే ఉంటాను, తేలు చేత కుట్టించుకుంటూనే ఉన్నాను. మళ్ళీ కిక్కు చాలలేదు, కిక్కు ఉండదు సంసారంలో, కిక్కు లేదని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ కిక్కు కోసం తిరుగుతూ ఉంటాను. మళ్ళీ గాసిప్పులతో ఉంటాను, సినిమాలతో ఉంటాను, మద్యం తాగుతూ ఉంటాను, అనేకంగా సంసారంలో ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాను. ఇంకా అన్ని, ఇంకా ఒక పని కాదు, క్లబ్బులకు వెళ్తూ ఉంటాను, నాట్యం చేస్తూ ఉంటాను, అన్ని రకాలు, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ వాట్ మై ఆమ్ ఆఫ్. అండ్ ఐ కాన్స్టెంట్లీ ఫీడింగ్ మై హంగర్. ఆకలి ఆగదు, ఆకలి నిత్యము అలాగా ఏదోటి దానికి ఇప్పుడు తినిపిస్తూనే ఉంటాను. దేహాకలి వేరు, సైకలాజికల్ హంగర్, కాన్స్టెంట్లీ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. సో ఇంకా మనస్సు ఎలాగుంటుంది? ఆ మనస్సు కాదు ఇక్కడ. ఏషాం సామ్యే స్థితం మనః, ఎప్పుడైతే సునిచైక స్వపాకేన
రాగద్వేష వియుక్తైస్తు బ్రహ్మణే ఆదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి. ఎన్ని ముందు శ్లోకాలు చెప్పుకున్నాం. కేవలము కర్మయందు నా దేహము మనస్సు ప్రవర్తిస్తున్నది, నాకేం సంబంధం లేదు. ఆత్మ కర్త భోక్త, ఆత్మ ఎందు కర్తృత్వం లేదు, నా ఎందు కర్తృత్వం లేదు, నాకేమి అంటదు. నా లిప్యతేన సపాపేన పద్మపత్ర నివాంబస బ్రహ్మణి ఆదాయ, ఇవన్నీ చెప్పుకున్నాం. అలాంటి స్థితిలో నేను మనస్సు అలాగే నిలబడిపోయి ఉన్నాను. ఎందుకంటే నేను మనస్సు కాదు కదా, నిలబడిపోయి ఉన్నాను. ఎలాగ చేశాను? ఏదో మెడిటేషన్ చేశాను, దాంతో ఏదో నేను హాంసా చేసుకున్నాను, లేకపోతే మెడిటేషన్ లో అలా చాలాసేపు నిశ్శబ్దంతో కూర్చున్నాను, శబ్దములో ఉన్న నిశ్శబ్దాన్ని చూశాను, శబ్దములో నిశ్శబ్దాన్ని చూశాను, శబ్దమునందు నేను వెనక నుంచి వింటున్నాను, నా శబ్దాన్ని నేను వింటున్నాను, నా పలుకులను నేను గమనిస్తున్నాను, నా మాటలు నేను వింటున్నాను, ప్రపంచంలో ఉన్నాను కానీ తగులుకోకుండా ఉన్నాను. ఎలా ఉన్నాను అని అంటే నా మనస్సుకి ఆ డిసిప్లిన్ నేర్పాను. నా బాడీ బిల్డింగ్ కోసం నా బాడీని బిల్డ్ చేయడానికి జిమ్ లో రోజుకి పొద్దున్న గంట సాయంత్రం గంట వర్క్ చేశాను, పుల్అవుట్ చేశాను, వర్కౌట్ చేశాను, బాడీని బిల్డ్ చేశాను, మజిల్ని బిల్డ్ చేశాను, పొట్ట తగ్గించుకున్నాను, వాకింగ్ చేశాను, నా మెమరీని కూడా చాలా స్ట్రాంగ్ గా చేసుకున్నాను. అలాగే కానీ నా సంకల్పమును, నా శక్తిని, నా ఆత్మజ్ఞానాన్ని నేను వృద్ధి చేసుకోలేదు. అన్ఫార్చునేట్, బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్. నేనెవరో నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇలా సంసారంలో పడే, ఎందుకంటే నాకు గురువు దొరకలేదు. నేను అకర్త భోక్త అనేటువంటి విషయాన్ని నేను నమ్మట్లేదు, ఎందుకంటే నా మతం చెప్పట్లేదు, నా విశ్వాసం నాకు చెప్పట్లేదు. ఐ వాజ్ రాంగ్లీ ఫెడ్, ఐ వాజ్ లెట్ ఎస్ట్రైడ్. నేను వదిలిపెట్టబడ్డాను. నేను దేశద్రిమ్మరిగా తిరుగుతున్నాను. నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను. నన్ను చిన్నప్పుడే రాజుని దొంగలు ఎత్తుకుపోయారు. నేను రాజునని నాకు తెలియదు. ఐ డోంట్ నో ఐఎమ్ ఏ ప్రిన్స్, బికాజ్ ఐ వాజ్ జస్ట్ బీన్ ఎత్తుకుపోయారు నన్ను దొంగలు. అందుకని దొంగలుగా పెరిగాను, నేను దొంగగా పెరిగాను. సో ఐ డోంట్ నో హూ ఐ యామ్, బట్ బికాజ్ ఆఫ్ భగవద్గీత, బికాజ్ ఆఫ్ గురు బోధ, సమ్హౌ ఐ లెర్న్డ్ దట్ ఐ యామ్ దట్. నేను అంటనటువంటి వాడిని అసంగ అకర్త అభోక్త నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజితి ప్రభు. నా కర్తృత్వం లేదు, నా కర్మ లేదు అనేటువంటిది. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. భగవంతుడు ఎప్పుడైతే ఎలాగైతే జన్మ మరణములు లేనటువంటి వాడు భగవద్ అంశగా ఉన్నాను, ఆ భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు. దట్ ఐ హావ్ నాట్ రియలైజ్డ్, బట్ నౌ గ్రాడ్యువల్లీ ఐఎమ్ బిల్డింగ్ దట్, ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దట్. ఎప్పుడైతే నేను ధ్యానంలో ఉన్నాను, ఆ ధ్యానములందు నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. నా మనస్సుకు సాక్షిగా ఉన్నాను, కర్తకు సాక్షిగా ఉన్నాను. నా యందు కర్త కర్మ క్రియ లేదని నేను తెలుసుకున్నాను. అలాగే నేను బిల్డ్ చేసుకున్నాను. నా సంకల్ప శక్తి. ఎందుకంటే సంకల్పమే ఈశ్వరుడు. ఎందుకంటే ఆ సంకల్పమే హృదయంలో స్థితులై ఉన్నాడు, ఆ సంకల్ప స్థితిగా ఉన్నాడు. నీ సంకల్పమే నీ దైవము. ఆ సంకల్పమును నేను దైవాన్ని గట్టిగా పట్టుకున్నాను, నా హృదయంలో ఉన్న దైవాన్ని నేను తోడుగా తెచ్చుకున్నాను. అప్పుడు జ్ఞానం వచ్చింది. ఆ సంకల్పము ఆ ధ్యానమునందు నిలకడగా ఉండి ఏషాం సామ్యే స్థితం మనః, నా మనస్సులో సమత్వం అనేటువంటిది వచ్చింది. అప్పుడు ఇహ ఇవ తైర్జితః, ఇహ ఏవ ఇక్కడే ఇప్పుడే ఈ జన్మయందే సర్గః జితః, సమస్తమైనటువంటి జగత్తునందరినీ కూడా జయించిన వాడిని అయ్యాను. ఇహ ఇవ తైర్జితః. ఇక్కడ జగజ్జేత, మనకి జగజ్జేత అనగానే గుర్తొచ్చేది ఎవరు అంటే ఫస్ట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని అంతా జయించాలని బయలుదేరాడు ఆయన. పాపం 30 ఏళ్ళకే తర్వాత తెలుసుకున్నాడు, ప్రపంచాన్ని జయించేది అనేటువంటిది ఏమీ లేదు, నన్ను ప్రపంచం జయిస్తుంది అని ఆయన అర్థమైపోయింది. ప్రపంచం ఆయన్ని జయించింది. ప్రపంచంలో మునిగిపోయి మళ్ళీ ప్రాపంచిక వ్యక్తిగానే వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఎవరైతే ప్రపంచాన్ని జయించాలనుకున్నారో, ప్రపంచాన్ని జయించడం అంటే ఏంటి? ప్రపంచము అని అంటేనే త్రిగుణాత్మకమైనటువంటిది ప్రపంచం, అంతే కదా. ఆ ప్రపంచము అని అంటే మనసే త్రిగుణాత్మకం, మనసే. సో ఎప్పుడైతే మనస్సు మనని జయించిందో దెన్ వి గెట్ లాస్ట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే యశాం సామ్య స్థితం మనః, వాడే
ఎవరైతే ఇప్పుడు ఈయన చెప్తున్నారు, ఎవరైతే మనస్సు సమభావమునందు స్థిరమైనదో వారికి ఇక్కడనే ఇప్పుడే ఈ దేహమునందే జన్మ వశము చేసుకొనబడినది. జన్మ వశము చేసుకొనబడినది అంటే ప్రపంచము, సంసారము జైర్జిత. ఇప్పుడు ప్రపంచాన్ని జయించడం కంటే ఏం కావాలండి? అందరికీ కావాలి. ప్రపంచాన్ని జయించడం అనేటువంటిది కావాలి. అంటే మనస్సును జయించడమే ప్రపంచాన్ని జయించడం. ఆ మనస్సే ప్రపంచం. జగత్తు అని అంటేనే జగత్ అంటేనే మనస్సు. సో ఎప్పుడైతే మనస్సు జయించబడిందో ప్రపంచం అనేటువంటిది నాశనం అయిపోయింది. ప్రపంచం లేదు. జగన్ మిథ్య. ఆ జగత్ అనేటువంటిది మిథ్య అయిపోయింది. సో ఆ మిథ్య అనేటువంటిది ఎలా తెలుస్తుంది? మనస్సు ఉన్నంత వరకు ప్రపంచం ఉన్నది. అది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో ఇహైవ తైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. నిర్దోషం హి సమం బ్రహ్మ చెప్పుకోవాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మ, ఎందుకంటే పరబ్రహ్మ దోషములు లేనిది, సమమైనటువంటిది కావున వారు పరబ్రహ్మ యందు స్థిరముగా నిలిచియుందురు. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అంటే ఎక్కడ లింక్ చేశారు? ఎక్కడైతే ఎవరు పండితాః సమదర్శనః, పండితులు సమదర్శులు, వాళ్ళకి అన్ని ఉపాధుల యందు అన్ని గుణముల యందు వాళ్ళకి ఒక్కటే కనిపిస్తుంది. దట్ ఈస్ ద సే అద్వయము. రెండవది లేనిది, ఒక్కటే. ఈశావాస్యమిదగుం సర్వం. అది ఎలాగండి అంటే దర్శనం. అది వచ్చేది కాదు, చెబితే అంటేది కాదు, చెబితే తెలుసుకునేటువంటిది కాదు. ఎవరికి వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేసి దాని యందు ఉండవలసినటువంటిది. ఎందుకంటే ఆ బ్రహ్మ అనేటువంటిది సమం, నిర్దోషం హి సమం బ్రహ్మ. దోషములు లేనటువంటి, సమమైనటువంటి, సమత్వమైనటువంటిది. సచిరానంద ఘర పరమాత్మ దోషరహితుడు, సముడు. అటువంటి తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఎప్పుడైతే ఆ ఏషాం సామ్యే స్థితం మనః అంటే వాడు తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సచ్చిదానంద అటువంటి సమభావ స్థిత మనస్కులైనటువంటి జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు, వారు జీవన్ముక్తులు. అంటే అదే చెప్తున్నాను అనమాట. వారు పరబ్రహ్మ యందు స్థిరముగా నిలిచియుందురు. అసలు ఆ పరబ్రహ్మ స్థితి ఏమిటి? పరబ్రహ్మం అంటే ఏమిటి? నాకు పరబ్రహ్మకి లింక్ ఏమిటి? హౌ ఐ కెన్ బి అటైన్ అండ్ ఎస్టాబ్లిష్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ అనేటువంటిది నెక్స్ట్ మళ్ళీ క్లాసులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. జై గురు. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. We'll stop here and we'll be silent for a minute.